మీకు టీబీ ఉందండి, మీకు ఎలా తెలుసు? బాగుంది సార్, తిన్నావా? నా పేరు సిస్టర్ జస్నా. 20 మెంబర్స్ మామూలు ఇక్కడ ఉండేది. ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ. కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఆర్థికంగా కొంచెం కష్టం వచ్చింది కాబట్టి. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీస్ కానీ ఇలాంటివి ఏమైనా అమౌంట్ ఇస్తున్నారా? గవర్నమెంట్ నుంచి ఏది లేదు సార్, ఇంతవరకు ఏది లేదు. స్టోర్ బియ్యం కోసం. కానీ పేదల దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి ఎటువంటి పైసా కానీ మేము తీసుకోవటం లేదు. దీని ద్వారా మేము తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫుడ్ అకామిడేషన్ అనేది ఫ్రీగానే, వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, అందులో మనం ఫ్రీగా ఇస్తాము. కడప జిల్లా పోరుమామిళ్ళ నియోజకవర్గం కాశీనాయన మండలం అమగంపల్లి గ్రామంలో కడప డయాసిస్ ఆధ్వర్యంలో సిఎంసి సిస్టర్లచే నడపబడుతున్న కరుణామయి టీబీ హాస్పిటల్ నందు రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులను కూడా ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొంతకాలం నిధులు లేక మూసివేయడం జరిగిందని, ఇప్పుడు మళ్ళీ టీబీ మరియు అన్ని పరీక్షలు చేస్తున్నామని, కడప జిల్లానే కాక అన్ని జిల్లాల వాళ్ళకు కూడా ఉచితంగా పరీక్షలు చేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మందులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం మన దేశాన్ని వణికిస్తున్న సమస్యలలో టీబీ కూడా ఒకటని, ప్రతి ఒక్కరూ టీబీపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడప్పుడు టీబీ పరీక్షలు చేసుకోవాలని తెలియజేశారు. ఒకవేళ టీబీ నిర్ధారణ అయితే తప్పనిసరిగా కనీసం 6 నెలలు మందులు వాడి నయం చేసుకోవచ్చు అని తెలిపారు. ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న కరుణామయి టీబీ సెంటర్ను ప్రభుత్వం గుర్తించి ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. సార్ ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? 1.5 అవుతుంది. మీకు టీబీ ఉందండి, మీకు ఎలా తెలుసు? గవర్నమెంట్ హాస్పిటల్లో రిపోర్ట్ చేస్తాను. మరి ఇక్కడ మీకు టీబీ చూస్తారనేసి మీకు ఎవరు చెప్పారు? ఒక దగ్గరే కదా విలేజ్, తెలుసు. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బాగుంది? బాగుంది సార్, సిస్టర్లు అంతా బాగానే చూసుకుంటారు, ఇబ్బంది ఏమి లేదు. ఎన్ని నెలల నుంచి ఉన్నావు ఇక్కడ? 1.5 నెలలు అవుతుంది. ఇప్పటికి అంత బాగానే ఉందా? ఓకే. ఇంజెక్షన్స్ అన్ని వాడుకుంటా? ఓకే. ఇంజెక్షన్లు అన్నీ వేస్తారా? చూస్తున్నారా? ఎప్పుడు వచ్చినా వీడికి? 3 రోజులు అయిందా? ఓకే ఓకే. తిన్నావా? హాయ్ సిస్టర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు సిస్టర్? నా పేరు సిస్టర్ జస్నా. ఓకే. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? నేను ఒక 5 years ఇక్కడ వర్క్ చేసి తిరిగిపోయి ఒక 5 years వేరే చోట ఉంది, మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చి ఇది 3rd year. ఓకే సిస్టర్. అంటే ఇక్కడ టీబీ పేషెంట్లు ఎంతమంది ఉంటారు సిస్టర్? ఇప్పుడైతే 5 మెంబర్సే. మనకి ఇంత ముందు 20 మెంబర్స్ మామూలు ఇక్కడ ఉండేది. ఇక్కడ మనం పేషెంట్లకు మెడిసిన్ వాళ్ళది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి, మండలం హాస్పిటల్ నుంచి తీసుకురావాల్సింది. ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ. ఓకే. మెడిసిన్ మటుకు గవర్నమెంట్ నుంచి వస్తుంది, తీసుకురావాల్సింది. పల్లెల నుంచి ఎవరైనా వస్తూ ఉంటారా మామూలుగా? కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పేషెంట్లు వస్తారు మనకు మామూలు. ఈ మధ్య కొంచెం తగ్గింది, ఎందుకంటే ఇక్కడ 2 years మేము ఇది స్టాప్ చేసింది. అందువల్ల మళ్ళీ ఎందువల్ల స్టాప్ చేశారు సిస్టర్? ఇక్కడ కొంచెం మాకు ప్రాజెక్ట్ ఏం లేదు, డబ్బులు ఆర్థికంగా కొంచెం కష్టం వచ్చింది కాబట్టి రినోవేషన్ అవసరమైంది, కానీ అది డబ్బులు లేకుండా ఆపేసింది. మళ్ళీ ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దాంతో రినోవేషన్ చేసింది. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీస్ కానీ ఇలాంటివి ఏమైనా అమౌంట్ ఇస్తున్నారా? గవర్నమెంట్ నుంచి ఏది లేదు సార్, ఇంతవరకు ఏది లేదు. పోయాను నేను, ఈ రైస్ కోసం పోయింది, స్టోర్ బియ్యం కోసం, కానీ వాళ్ళు మళ్ళీ స్పందించలేదు, అందుకోసం మళ్ళీ పోలేదు. మీరు చెప్పారా మేము సేవ చేస్తున్నాము, మేము ఒక పేదల దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి ఎటువంటి పైసా కానీ మేము తీసుకోవటం లేదు. నేను లెటర్ రాసి ఇచ్చాను సార్, అది ఇప్పుడు కాదు 5 years బ్యాక్. మళ్ళీ ఏం స్పందించలేదు కాబట్టి మళ్ళీ మేమేమి చేయలేదు. కానీ ఇది రినోవేషన్ కోసం ఈ 50 బెడ్స్ అండ్ పిల్లోస్ వైఎస్ఆర్ దర్పణ మాకు ఇచ్చింది. అలాగే మళ్ళీ బోర్ కూడా వాళ్ళ ద్వారా ఇచ్చింది, ఒక బోర్ వెల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చింది. ఇప్పుడు ఉండే ప్రభుత్వం ద్వారా ఏదన్నా మీరు లబ్ధి పొందారా సిస్టర్? ఇప్పుడు ప్రభుత్వం ఏం పొందలేదు. మీరు ఏదన్నా రిప్రజెంటేషన్ ఏదైనా ఇచ్చారా? మేము ఇవ్వలేదు. ఒకసారి ట్రై చేయండి సిస్టర్, ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో కానీ మీకు వస్తుందని మా యొక్క మీడియా తరపున మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా మా యొక్క మీడియా తరపున ఈ యొక్క వీడియో ప్రభుత్వానికి చేరే విధంగా మేము ట్రై చేస్తాము. అదేవిధంగా మీరు కానీ కలెక్టర్ గారికి ఏదైనా ఒక అర్జీ రూపంలో ఇచ్చారంటే ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ మళ్ళీ ఈ పేషెంట్లు ఏదైనా డిస్ట్రిక్టులు, విలేజ్లు కానీ మండలం హాస్పిటల్ ఉండే ఇక్కడికి పంపించడానికి కొంచెం వాళ్ళు కొంచెం ఉత్సాహం చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంతమందికి ఇది మళ్ళీ రీస్టార్ట్ చేసేది తెలియదు, అందువలన చాలామంది ఇక్కడికి రాలేకపోతుంది. పేషెంట్లు మాత్రం ఇక్కడికి పంపిస్తే ఫుడ్ అకామిడేషన్ బాగా ఇచ్చి మేము బాగా చేసి వాళ్ళను పంపిస్తాం. అంటే గవర్నమెంట్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ లేదు సార్, ఇక్కడ మనం మైదుకూరు నుంచి ఒక డాక్టర్ మంగళవారం, శుక్రవారం మేము
పేమెంట్ చేసి వస్తున్నారు. ఓకే, మీ పేమెంట్ ద్వారా వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, మంగళవారం శుక్రవారం మిగిలిన రోజులు మేమే మేనేజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. టైం ఉంటాయి దాంట్లో దాని కింద మనం ఇక్కడ నుంచి మెడిసిన్స్ ఇస్తాం, హాఫ్ రేట్లో ఇస్తాం. వాళ్ళకి మళ్ళీ ఫుడ్ అకామిడేషన్ అది కూడా ఫ్రీగానే, వాళ్ళే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, అందులో మనం ఫ్రీగా ఇస్తాము. గవర్నమెంట్ నుంచి టీవీ మెడిసిన్స్, మళ్ళీ ఇతర మెడిసిన్స్ అంతా ఇక్కడ హాఫ్ రేట్ ఇస్తాం. అట్లా ఇక్కడ